అందరికీ నమస్తే. జరుగుతున్నటువంటి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ మరి యాదవులకు అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా భావించి నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి అఖిల భారత యాదవ్ మహాసభ పెద్దలైనటువంటి మా అన్న రవీంద్ర యాదవ్కి, మా మిత్రుడు యశ్వంత్ అన్నకి, మహేష్కి, విజయ్ అన్నకి, ఇక్కడ వచ్చినటువంటి నా యాదవ్ సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అందరూ గమనిస్తూ ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మన వాళ్ళకు కొన్ని అవకాశాలు వచ్చినప్పటికీ కొన్ని పొరపాట్ల వల్ల ఎవరు కూడా గెలవలేకపోయినారు. కానీ ఈరోజు ఆ దైవ నిర్ణయం వల్ల జూబ్లీహిల్స్లో ఒక బై ఎలక్షన్ వచ్చింది. అందులో అదృష్టంగా మరి యాదవ్ బిడ్డగా ఒక బీసీగా కాంగ్రెస్ అధిష్టానమైనటువంటి పెద్దలు సోనియా గాంధీ మేడం కానీ, రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు కానివ్వండి, కేసీ వేణుగోపాల్ గారు కానివ్వండి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న మరి నాకు ఇంత పెద్ద అవకాశం ఇస్తూ, అంటే నా మీద ఒక నమ్మకం పెట్టుకొని ఈ ప్రాంత ప్రజలకి కష్టాల్లో నిలబడే వ్యక్తిగా, వాళ్ళ కష్టసుఖాల్లో నిలబడే వ్యక్తిగా ఒక నమ్మకంతో నాకు ఈ అవకాశం కల్పిస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అఖిల భారత యాదవ్ మహాసభ తరఫున కూడా మా రేవంత్ అన్నకి ధన్యవాదాలు తెలియజేయడానికి వచ్చినటువంటి మా అందరికీ, రవణ్యకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరం కూడా రేపు మన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యాదవ్ సోదరులను, మిత్రులను మీ అందరూ కూడా కలిసి బీసీలలో ఒక అవగాహన తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని బలపరచాలని చెప్పి మిమ్మల్ని అందరికీ కూడా వచ్చినటువంటి వాళ్ళందరినీ కోరుకుంటూ, నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. జై యాదవ్, జై యాదవ్, జై యాదవ్, జై యాదవ్. వర్ధిల్లాలి నవీన గారి నాయకత్వం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి నవీన గారి నాయకత్వం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ప్లీజ్ గడ్డ నవీన నాట, ప్లీజ్ గడ్డ నవీన నాట. అందరికీ నమస్కారం. నా పేరు చింతల రవీందర్ యాదవ్, అధ్యక్షుడు తెలంగాణ యాదవ్ మహాసభ. ఎన్నో రోజుల తర్వాత మా సోదరుడు నవీన్ యాదవ్కి కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బై ఎలక్షన్లో టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేసిన అవకాశం ఇచ్చినందుకు మేమెంతో ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియపరుచుకుంటున్నాం. నవీన్ మా సోదరుడు ఎంత స్ట్రగుల్ అయ్యాడు అన్న విషయం మీకు అందరికీ తెలిసిందే. ఇది గత ముందు కూడా ఎలక్షన్లలో ఇండిపెండెంట్గా ఫైట్ చేసి, పార్టీ తరఫుల నుంచి ఫైట్ చేసి చాలా రక్షను ఎదుర్కొన్నాడు. ఆయనని ఈ టికెట్ రానివ్వకుండా, మరి ఈ బీసీలను కానీ యాదవులను కానీ ఎదగనియకుండా చాలా కుట్రలు జరిగినాయి. అవన్నిటిని కూడా అధిగమించి ఈరోజు ఒక హీరోగా దీంట్లో నుంచి బయటకు వచ్చి పార్టీ సపోర్ట్తో ఈరోజు టికెట్ తీసుకొని, మరి జూబ్లీహిల్స్ నుంచి టికెట్ తీసుకొని పోరాడుతున్నందుకు మాకెంతో సంతోషంగా ఉన్నది. మా అందరి సపోర్టు దీనికి ఇచ్చి నవీన్ని గెలిపించుకుంటామని అందరి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. మరి ఒక్కసారి తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్తున్నాం. జై యాదవ్.